ఎక్కడికో వెళ్ళిపోదాం లేని పరిగెట్టలేదంట. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించి పరిగెడుతున్నాడు. అదే పరలోకం. దేవుడున్న మహాలోకానికి చేరిపోవాలని పరుగు తీస్తున్నాడు ఆయన. ఈ పిలిపిలికి చెప్తే ఆయన అంటున్నాడు 3వ అధ్యాయం 13వ వచనంలో, ఇదివరకే నేను పట్టుకుని నన్ను మాట్లాడలేదు, కానీ అయితే ఒకటి చేస్తాడంటే పౌలు గారు, ఏ గురి దగ్గరికి పరలోకానికి చేరాలో ఆ చేరుకునే లోపు నేను ఒకటి చేస్తానని అంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడని తెలుసా? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాడంట. ఈ మాట చిన్నప్పటి నుంచి చదువుతున్నాం మనం. వింటున్నారా? పౌలు గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయనకు జరుగుతున్నవన్నీ మర్చిపోతున్నాడంట. వెనక జరిగినవన్నీ మరిచిపోతున్నాడంట. ముందు ఏదైతే ఉందో దాని కొరకు వేగిరి పడుతున్నాడు. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ముందున్న దాని కొరకు, వెనకున్నవన్నీ మర్చిపోతున్నాడంట. ఏమన్నా మనం ఎప్పుడైనా మర్చిపోతాం? అసలు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎవరైనా తిట్టినట్టుగా గుర్తుందనుకోండి, చచ్చిపోయే వరకు జ్ఞాపకం పెట్టుకుంటాం. పైగా అప్పుడప్పుడు ఏమంటాం తెలుసండి, ఏమా అయింది ఏదో అయిపోయింది కదా, మాట్లాడుకోవచ్చు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుల్లో కలిసి ఉంటున్నారు కదా, మాట్లాడుకోవచ్చు కదా అంటే ఏమంటాం? నాది తాచు పంపకండి. నాకొక్కసారి కోపం వచ్చిందంటే వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళని ప్రేమించను అని ఎలా చెప్తూ ఉంటాం కదా. మరి మనం ఏం మర్చిపోయాం? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని మర్చిపోవాలి, కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని కోల్పోవాలి, కొన్ని నేర్చుకోవాలి. ప్రియులారా, ఇలాగే ఉంటే కాలం వెళ్ళిపోతుంది కానీ పరలోకం రాదు. అందుకే చాలామంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది తప్ప భక్తి ఏమి రాలేదు. అందుకే అంటూ ఉంటారు, రే నిన్నగాక మొన్న వచ్చావురా ఈ సంఘానికి, నువ్వు నాకు 30 సంవత్సరాల అనుభవం ఉందంటారు. 30 సంవత్సరాల అనుభవంలో ఏం చేయించుకున్నాం మనం? అదే బెంచి, అదే కుర్చీ, అదే పాట, అదే కానుక. అంటే దేవుని ఆలయానికి మనం రావడమే దేవునికి పెద్ద ఘనకార్యం అనుకోకూడదు. 6 దినాలు మీ పని చేసుకుని 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఎందుకు పాటించమని చెప్పనా? ఇశ్రాయేలీయులకి దేవుడు మాట ఎందుకు చెప్పాడో తెలుసండి? 6 దినాలు మీ పనిపాట్లు చేసుకుని 7వ దినాన్ని